ప్రతి సండే తర్వాత మండే కాలేజ్కి వెళ్ళాలంటే చాలా బాధ. కానీ ఈ మండే మాత్రం మా కాలేజీలో వేద ఫెస్ట్. ఈ రోజు నేను మాత్రం ఫుల్ జోష్ తో కాలేజ్ స్టార్ట్ అయిపోయా. ఎందుకంటే మా కాలేజీలో ఫెస్టులు జరగడమే గొప్ప. వేద అంటున్నాడు. అసలు వేద అంటే ఏంటి అనుకుంటున్నారా? వేద అంటే ఒక టెక్ ఫెస్ట్. ఇది మా కాలేజీలో 2 days కండక్ట్ చేస్తారు. ఈ పాలీ వేదలో స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్, పీపీటీస్ ఇవన్నీ చేస్తారు. బ్రో నువ్వు కూడా స్టూడెంట్ వే కదా, నువ్వు కూడా చేయొచ్చు కదా అంటే, ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అవే మన వల్ల కాదు. సో అందుకే మా ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం స్టార్ట్ చేసేసా. ఇంకా అలా తిరుగుతూ కాలేజ్ అయితేనే కాసేపు గ్యాలరీ ఎక్కి కూర్చున్నాం. అలా గ్యాలరీ పై నుంచి కాలేజ్ అందాలని చూస్తుంటే ఓ పక్కన అరుపులు కేకలు వినబడుతుంటే ఇక్కడ చూడడానికి వెళ్ళాం. ఇక్కడ ఒక ఈవెంట్ లో పాటలు అయితే పాడుతున్నారు. నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ నీ బరికి ఎందుకు అన్నారు. ఇంకా మానేసాను. ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ తో కలిసి విశ్వేశ్వరరావుకి వెళ్ళి చిన్నగా ఫోటోషూట్ అయితే చేసాం. ఫోటోషూట్ అవగానే కానీ చేపలా కూర్చుని జనాభా లెక్కలేసాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంకా అలా టైం చూసుకుంటే టైం కాస్త మధ్యాహ్నం అయింది. ఇంకా కాలేజీలో ఫుడ్ కోసం వెళ్తే క్యాంటీన్స్ కాస్త ఖాళీ లేవు. ఇంకా చేసేదేం లేక ఫ్రెండ్స్ తో కలిపి వీరేన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసి తీరా చూస్తే ఇక్కడ కూడా ఫుల్ గా జనం ఉన్నారు. ఇంకా చేసేదేం లేక అక్కడ ఎంత టైం పట్టినా అంబియన్స్ బాగున్నాయని తినడానికి అయితే కూర్చున్నాం. వచ్చినప్పుడు ఆటోలో తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం నడిపించేస్తున్నారు. ఇంకా ఫుల్ గా తిన్నాం కదా, తిన్న తరిగే వరకు కాలేజ్ అయ్యే వరకు మొత్తం తిరుగుతూనే ఉన్నాం. సో ఫస్ట్ డే ఆఫ్ వేద ఇలా ఎంజాయ్ చేశాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఈ లోపు మన అకౌంట్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసిండే.